యోహాను 14:19 తేటగా ఎత్తి చూపిస్తూ ఉన్నాడు. 14:19 అయితే మీరు నన్ను చూతురు, నేను జీవించుచు ఉన్నాను కనుక మీరును జీవింతురు. నేను నా తండ్రి యందును, మీరు నా యందును, నేను మీ యందును ఉన్నామని ఆ దినమున మీరు ఎరుగుదురు. పునరుద్ధానమైన దినాన మనకి ఏం తెలుస్తుంది? సూటిగా ఆయన పోలికగా మనం మార్చబడతాం. ఆయన శరీరాన్ని మనము కూడా ధరించబోతూ ఉన్నాం. అక్షయమైన శరీరము, మహిమా శరీరము, వాడబారని శరీరాన్ని ధరించబోతూ ఉన్నాం. పునరుద్ధానము దాని కొరకు ఆయన మనకి సిద్ధం చేశాడు. ఈ పునరుద్ధానములోనే ఆయన మహిమ మన కొరకు ఎదురు చూస్తుంది. రోమా 4:24-25 చూసుకుందాము. మన ప్రభు అయిన యేసును మృతుల్లో నుండి లేపిన వాని యందు విశ్వాసం ఉంచిన మనకు ఎంచబడును అని మన నిమిత్తము కూడా రాయబడెను. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులముగా తీర్చబడుటకై ఆయన లేపబడ్డాడు మనల్ని నీతిమంతులుగా తీర్చడానికి. కాబట్టి ఈ సత్యాల్ని మనము మర్చిపోకూడదు. ఈ పునరుద్ధాన పండుగలో దేవుడు మన కొరకు సిద్ధం చేసిన మహిమాయుక్తమైన ఆశీర్వాదం ఏంటి అంటే, నీ శరీరము మరణించదు. ఆయన తిరిగి ఈ శరీరాన్ని రెప్పపాటు కాలంలో మహిమా శరీరముగా మార్చి తన మహిమలోనికి చేర్చుకోబోతూ ఉన్నాడు. కాబట్టి జాగ్రత్తగా ఈ శరీరాన్ని కాపాడుకుందాం. అపవిత్రపరచుకోకుండా పవిత్రముగా వ్యసనాలకి, చెడ్డ మాటలకి, చెడ్డ కార్యాలకి ఈ శరీరాన్ని అప్పగించకుండా ఆయన రాజ్య వారసత్వాన్ని అందుకోవటానికి మనల్ని మనము ప్రతి దినము సిద్ధపరచుకోవచ్చు. ప్రతి దినము పునరుద్ధానమును అనుభవించుచు ఈ లోకములో సాగిపోవాలని దేవుని ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఆ ఉద్దేశమును అనుసరించి మనము కూడా ఏకీభవించి ప్రతి దినము అందుకనే ఇంకో సత్యం చెప్తున్నాను. ప్రతిరోజు సంవత్సరం పొడుగునా 7 నుంచి 8 గంటలకి ఉదయము ఈ మందిరములో 1 గంట సేపు ప్రార్థనాపూర్వకముగా సమయము గడపడానికి నిర్ణయించబడింది. తప్పక రావాలనే పట్టుదల ఏమి లేదు. రాగలిగిన వారంతా, దేవుని సన్నిధి అనుభవించాలని ఆశించిన వారంతా 7 నుంచి 8 దాకా ఇక్కడ చిన్న ప్రార్థన జరుగుద్ది. తర్వాత మీరు మీ పనులకి వెళ్ళిపోవచ్చు. కానీ ఈ కార్యక్రమాన్ని మేము మరి ఎంత ఓపిక లేకపోతే, ఎంత ధైర్యం లేకపోతే ఈ కార్యక్రమాన్ని ఆరంభిస్తాం. అంతా నా మీద బాధు. నాకు సహాయం చేసే సహోదరులు ఉన్నారు కాబట్టి బహుధైర్యముగా ఈ నిర్ణయాన్ని తీసుకున్నాం. కాబట్టి ప్రతి దినము ఈ పునరుద్ధాన పండుగను మన జీవితంలో మనము అనుభవించాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. తల్ల ఉంచుకుందాము, ప్రార్థన చేసుకుందాము. జేకబ్ నేను వెళ్ళిపోతున్నా. సరే, మన జీవితాన్ని ఏ విధంగా మనిషిని వాడుగా ఉన్నాడు, రచించబోతున్న ఆత్మని ఆ నరకంలో ఆయన మరణం ద్వారా అనుగ్రహించిన ఆ దేవుడిని జ్ఞాపకం చేసుకుని